బ్యాక్ టు న్యూస్. శ్రావణ మాస శోభతో అమ్మవారి దేవాలయాలతో పాటు గృహాలు సైతం కళకళలాడాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. చిన్నారులు సైతం పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇది శ్రావణ మాసం లక్ష్మీ ఇష్టమైన నెల. ఈ నెలంతా ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా 4 శుక్రవారాలు, ఈ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు కూడా అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఆ రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని, ఇల్లంతా అలంకరించుకొని, అమ్మవారికి పీఠం వేసి అష్టదళ పద్మాన్ని గీసి దాన్ని అలంకరించుకొని అమ్మవారిని పెట్టి అమ్మవారిని అలంకరించి పువ్వులు, నైవేద్యం, రకరకాల పిండి వంటలు, ఎవరికి ఇష్టమైన 5 రకాలు 9 రకాలు పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా వడ్డించి పూజ చేసుకొని అర్చన చేసుకొని దీపాలు వెలిగించుకొని అందంగా చేసుకొని ఆ మండపాన్ని అంతా అందంగా తీర్చిదిద్దుకొని పూలు, పళ్ళు, పిండి వంటలు అమ్మవారికి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు జాకెట్ ముక్క, చీర, బంగారం ఎవరికి ఉన్నది అమ్మవారికి. ఆహార భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. యూపీఏ ప్రవేశపెట్టే ఆహార భద్రత బిల్లు వలన పేదలకు ఆహారమే దొరకకుండా పోయే ప్రమాదం ఉందని సిపిఐ, సిపిఎం నేతలు ఆరోపించారు. ఆహార భద్రత బిల్లును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ బిల్లు వలన బీపీఎల్ రేషన్ కార్డులు, నిత్యావసర సరుకులు దూరం చేసే కుట్ర యూపీఏ చేస్తోందన్నారు. పేదలకు ఉపయోగకర బిల్లు కోరుతూ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు వి. కృష్ణయ్య, ముప్పాళ్ల